వ్యవసాయంలో ఉన్న మనం పాటించాల్సినటువంటివి పాలేకర్ గారు రూపొందించినటువంటి ప్రకృతి వ్యవసాయంలో బీజామృతము, జీవామృతము, వాప్స అంటే నీటినిచ్చే విధానము మరియు మల్చింగ్, ఈ 4 యొక్క చక్రాలతోనే ఈ ప్రకృతి వ్యవసాయం అనే బండి ముందుకు నడుస్తుంది. బీజామృతం అనేది మీకు అందరికీ తెలుసు, మనం తయారు చేస్తున్నాం. సున్నము, పెండ, ఆవు మూత్రముతో కూసినటువంటి మిశ్రమాన్ని ఏదైతే మనం తెచ్చినటువంటి యొక్క సీడ్ ట్రీట్మెంట్ ఏదైతే చేస్తామో దాని ద్వారా చేయటం. అలాగే జీవామృతము ఎరువుగాను మరియు స్ప్రేగాను మరియు బలం కొరకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నాము. ఇది జీవామృతము. అలాగే నీటిని ఇచ్చే విధానం. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైనటువంటివి నీటినిచ్చే విధానము మరియు మల్చింగ్. ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే నీటిని మొత్తము భూమి నిండా పారించకుండా ఎక్కడైతే మొక్క తన వేరును ఉంటుందో, ఆహారం మనిషి అనేటప్పుడు డైరెక్ట్గా ఇలా తీసుకుంటామో అలాగే ఇట్లా అయితే తీసుకోలేము. కాబట్టి అలాగే మొక్క కూడా ఏదైతే ఉంటుందో ఎక్కడైతే నీరు తీసుకోగలుగుతుందో అక్కడ నీరునివ్వటం, ఉన్న భూమిని అంతా తడపకుండా చాలా తక్కువ నీటిలో పంటను పట్టించడమే వాప్సా విధానము, పాలేకర్ గారు రూపొందించినటువంటి విధానము. మనకందరికీ తెలుసు, ఏదైతే ఎంట్రుకల లాంటి వేర్లు ఉంటాయో అవి మధ్యాహ్నం 12 గంటలకు నీడ ఎక్కడ పడుతుందో, ఇక్కడ మన తోటలో చూసినట్లయితే 2 చెట్లు ఆనుకొని ఉన్నాయి. 2 చెట్ల మధ్యలో ఒక నిలువు కాలువ, ఒక అడ్డం కాలువ, చెట్టుకు చుట్టూ 4 కాలువలు ఉంటాయి. ఈ 4 కాలువలలో మాత్రమే మనం నీటిని ఇస్తున్నాం. ఈ చెట్టు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నీటిని ఇవ్వకుండా ఇక్కడనే ఇవ్వటం అనేటువంటిది మనం జరుగుతుంది. అయితే మధ్యలో ఉన్నటువంటి తల్లివేరు ఏదైతే ఉంటుందో అది గాలికి, ప్రకృతిలో వచ్చేటువంటి గాలికి వాటికి తట్టుకొని నిలవడానికి తప్ప ఆహారం తీసుకోవడానికి ఉండదు. పక్కనున్నటువంటి ఏర్లు ఏవైతే ఉంటాయో దానికి ఉన్నటువంటి ఎంట్రుకలలాగా సన్నగా ఉన్నటువంటి వేర్లు ఏవైతే ఉంటాయో ఇవే నీటిని కానీ ఆహారాన్ని తీసుకుంటాయి. కాబట్టి నీరుని ఎక్కడ ఇవ్వాలనో చివరికి అంటే 12 గంటల సమయంలో ఎక్కడైతే ఎండబడుతుందో అక్కడ 1 ఫీటు పక్కకు నీళ్ళు ఇవ్వటం అనేది ఈ పద్ధతిలో మనం చేస్తున్నాం. ఇక్కడనే ప్రతి సంవత్సరం మనకు తెలుసు, ఒకవేళ ఏదన్నా చెట్టు పక్కన పైప్ లైన్ వెళ్ళినట్లయితే ఎంట్రుకలలాగా ఒక సన్నగా గ్యాప్లో నుంచి ఏరు పోయి మొత్తం ఏరు అనేది మొత్తం అక్కడ వెళ్తుంది. నీటి కొరకు వెతుక్కుంటూ అది కూడా పోరాటం చేసి ఒక దగ్గరికి నీరు ఎక్కడుంటుందో అక్కడ వెళ్తుంది. కాబట్టి కొంచెం దూరంలో ఇచ్చినా కూడా ఆ నీరు అనేటువంటిది తీసుకుంటుంది. అలాగే నీటిని మొత్తం తడపడం ద్వారా బాష్పీకరణ అనేటువంటిది జరగకుండా మనం ఇక్కడనే చేస్తున్నాం. దీంట్లోనే నీటిని లైవ్ అనేది నీళ్ళని అనేది చెట్టుకు దూరంగా 12 గంటల సమయంలో నీరు ఎక్కడైతే పడుతుందో అక్కడ ఇవ్వడం అనేటువంటిది ఈ తోటలలో ఇది ఒక పద్ధతి. అలాగే మల్చింగ్లో 2 రకాల మల్చింగ్, లైవ్ మల్చింగ్, కాస్ట్ మల్చింగ్. అంటే పంట వ్యవసాయ వేస్టేజ్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకు మామిడిలో రాలినటువంటి పండ్లు కానీ, పూలు కానీ, కాయలు కానీ, లేకపోతే ఆకులు కానీ, రెమ్మలు, కొమ్మలు కానీ ఇక్కడనే పడి ఇక్కడే అవి భూమిని కప్పబడి ఉంటాయి. ఈ కప్పబడినటువంటి భూమిల కింద ఈ జీవామృతం వేసినప్పుడు వానపాములు ఆకర్షితమై, అంటే వానపాములు రావాలంటే భూమి కప్పబడి ఉండాలి. అంటే ఆచ్ఛాదన అనేటువంటి ఒక వర్డును మనము ఉపయోగిస్తాం. ఆచ్ఛాదన అంటే కప్పబడి ఉంచటం. భూమిని 2-3 రకాలుగా కప్పబడి ఉండొచ్చు. మట్టి ద్వారా కప్పవచ్చు, లేదా అనేక రకాల కూరగాయలు అవి తీగజాతి పండించి భూమిని అంతా కప్పబడి ఉంచటం ఒకటి లైవ్ మల్చింగ్. లేదా వ్యవసాయ వేస్టేజ్లో మిగిలినటువంటి ఆకులు, రెమ్మలు, కొమ్మలు భూమి మీద ఉంచడం ద్వారా ఈ వానపాములు 365 రోజులు 24 గంటలు తిరిగే విధంగా మనము వాటిని చేయ విధంగా ఇది కప్పబడి ఉంచటం. తర్వాత ఈ మల్చింగ్ ఉపయోగించినటువంటి మెటీరియల్ అంతా కూడా మన్నుగా మారి అదే హ్యూమస్గా తయారై పంటలకు అనుకూలంగా లేదా ఎరువుగా మారి ఆ పంటలకు బలాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. దాని ద్వారా ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ పద్ధతులను పాటించి రైతులు ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.